సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దేశ వనరుల కార్పొరేటర్ శక్తులకు అప్పచెప్పి ప్రజలను రోడ్డు మీద నిలబెట్టి ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద పార్టీని చిత్తుచిత్తుగా ఓడించండి, ఇండియా కూటమి అభ్యర్థి అయిన జీవన్ రెడ్డిని గెలిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య ప్రజలను కోరారు. డిచ్పల్లి మండలంలోని దూస్కాం గ్రామ ఉపాధి కూలీ పని క్షేత్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వారితో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కనీస వేతన చట్టం ప్రకారం కూలీ లభించడం లేదన్నారు. భారత వ్యవసాయాన్ని బలిపీఠంపై నిలబెట్టిన మోదీ రైతులను తమ పంట భూముల నుండి వేదకాలు చేయించి ఆ భూములను అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తెంచి కార్మికుల ఉపాధిని దెబ్బతీశారని అన్నారు. ప్రజల మీద రాముని పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి జేపీ గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, పీఓడబ్ల్యూ నాయకురాలు మొద్దు భారతి, దేవస్వామి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, 18వ లోకసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలలో ఈ అత్యంత ప్రాధాన్యత కలిగే ఎన్నికలు ఇవి. ప్రధానంగా ఇలా ఈ దేశాన్ని సర్వం అన్ని వనరులు అమ్ముకుంటున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా, అట్లాగే ఇండియా కూటమి తీవ్రమైనటువంటి పోటీ జరుగుతూ ఉంది. ఇలా దేశంలో భూములు కానీ, వనరులు కానీ, ఫ్యాక్టరీలు కానీ కొద్దిమంది ఆయన పెట్టుబడులైనటువంటి ఆశ్రిత పెట్టుబడులైనటువంటి అదానీ అంబానీలకు కట్టబెడుతూ ఉన్నారు. ఇలా రైతు కూలీలు భూముల నుంచి బేదాకలు అవుతున్నారు. ఈ టైంలో ఇలా ఓట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంతా కూడా ఇలా నిర్వీర్యం చేస్తున్నారు. ఎప్పుడో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2005లో జాతీయ ఉపాధి హామీ పథకం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి పథకం. అది ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తుంది. కూలీ సరిగి ఇవ్వడం లేదు, కనీస వేతనం కూడా ఇవాళ వాళ్ళకు కూలీలకు అందుతలేదు, ఉపాధి కూలీలకు. అందుకని ఇలా ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇలా ఇండియా కూటమి అభ్యర్థుల్ని సిపిఐఎంఎల్ బలపడుతుంది. ఇవాళ బీజేపీని ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తుగా ఇలా అరవింద్ను ఓడించి ఇలా జీవన్ రెడ్డికి పట్టం కట్టాలని చెప్పేసి మేము ప్రజల్ని, కూలీల్ని, కార్మికుల్ని కోరుతూ ఉన్నాము. ఆ వెలుగులో మంచి స్పందన వస్తుంది. అందరూ కూడా ఇలా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు నిలబడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇలా విజయం అనేది ఇండియా కూటమికి తథ్యమని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.